신나치잖아. 그래. 나 해준나? 됐어. వీడియో కనబడుతుంది కదా 40 అదే స్పేస్ బాగుంది. ఎన్ని కెమెరాలు పడాలి మన వాళ్ళు ఎక్కువ పడ్డారు. సార్ చెప్పింది என்னப்பா தான் சார் அவன் பயப்படணும். நாளைக்கு என் படம் ரிலீஸ் இந்த என்னப்பா தான் சார் அவன் பயப்படணும். நாளைக்கு என் படம் ரிலீஸ் இந்த విషయం ఏంటంటే సార్ డిడి నెక్స్ట్ లెవెల్ అని ఒక సినిమా తమిళనాడులో రిలీజ్ చేస్తున్నాం ఎల్లుండు 16 తారీఖు. ఇందులో వీళ్ళు ఆయన చిన్న జూలీ స్టాలిన్ ఇద్దరు ఇప్పుడు మీ అందరూ మీడియా ప్రతినిధులు కూడా చూసుంటారు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైనది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా బాధాకరంతో మాట్లాడుతున్న విషయం, హిందువుల మీద మరో దాడి చేస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుస్తున్నాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్ గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్పిన పోలీసు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతం ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం. అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు, వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానివ్వండి, దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈ రోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్ లో మీటింగ్ పెడతారో, అసెంబ్లీలో మీటింగ్ పెడతారో, ఏం చేస్తారో చేయండి. ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి. మీరు అక్కడ
మీకు కావాల్సిన గోవింద అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము. కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈ ఒక్కటి విజ్ఞప్తి చేస్తే ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేవునితో వాళ్ళ పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.